ప్లీజ్ సార్ ఆవిడను సెల్లో వేయకండి అని చెప్పి భవానీ మాలలో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్తూ ఉంటాడు. భవానీ, నీ పేరు భవానీ, నువ్వు వేసుకున్న మాల భవానీ, కాబట్టి నిన్ను నేను ఏమీ అనలేకపోతున్నాను. దేవుడి మీద భక్తి ఉండొచ్చు, కానీ మనుషుల్ని పట్టుకొని దేవుడు అనే అంత భక్తి ఉండాల్సిన అవసరం లేదు భవానీ. ఈవిడ నేరం చేసింది, నేరం చేసిన వాళ్ళకు శిక్ష పడాలి. నువ్వు ఇక ఈ విషయంలో ఏం మాట్లాడొద్దు భవానీ. కానిస్టేబుల్స్ ఆవిడను సెల్ల వేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటే, ప్లీజ్ సార్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆవిడను చూస్తుంటే నాకు సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది. ఆవిడను సెల్ల వేయటం మనకు మంచిది కాదు సార్ అని దీక్షలో ఉన్న కానిస్టేబుల్ అంటూ ఉంటే, నిన్ను వదిలేస్తే ఈవిడకు గుడి కట్టి పూజ చేసేలా ఉన్నావే, ఈవిడ పైన ఎక్కువ అభిమానం చూపిస్తున్నావు. వద్దు భవానీ, ఇక చాలు. రేపు ఉదయం ఈవిని కోర్టుకు తీసుకెళ్ళాలి. వెంటనే ఈవిని తీసుకెళ్లి సెల్లో వేయండి అని ఎస్ఐ లేడీ కానిస్టేబుల్లకు చెప్పడంతో లేడీ కానిస్టేబుల్లు గౌరీని తీసుకెళ్లి సెల్లో వేస్తారు. ఇక భవానీ మాలలో ఉన్న కానిస్టేబుల్ మాత్రం గౌరీ వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని, అర్చన, సుజాత ఇంట్లోకి వెళ్ళి అన్నపూర్ణదేవి విగ్రహం ముందు నుంచుంటారు. నాకు తోడుగా, నాకు అండగా ఉంటానని వచ్చిన గౌరీని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయావు? గౌరీ చాలా మంచిది. అలాంటి గౌరీని పోలీసులు అరెస్ట్ చేయడం నాకు అసలు నచ్చలేదు. గౌరీ అర్చనతో కలిసి నా ఇంటికి వచ్చినప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకోవడమే మానేశాను. గౌరీ ఉంది కదా అన్న ధీమాతో ఉండిపోయేదాన్ని. అలాంటి గౌరీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లేసరికి నా మనసు బాధగా ఉంది అని చెప్పి అవని అన్నపూర్ణదేవి విగ్రహంతో చెప్తూ ఉంటే, అవని మన క్షేమం కోరి మనతో మంచిగా ఉంటున్న ఎవరిని కూడా ఆ కుటుంబం చూసి తట్టుకోలేకపోతుంది. వాళ్ళు నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు. నువ్వు కానీ వాళ్ళ ముందే దర్జాగా గౌరవంగా బ్రతుకుతుంటే చూసి తట్టుకోలేక ఓరవలేక ఇదంతా చేస్తున్నారు. బాధపడకను అవని, రేపు ఉదయమే పోలీస్ స్టేషన్కు వెళ్ళి గౌరీని విడిపించి తీసుకొని వద్దు గాని అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు ఎస్ఐ కానిస్టేబుల్లను పిలిచి కోర్టుకు తీసుకెళ్లాలి, ఆ గౌరమ్మను బయటకు తీసురా అని చెప్పి చెప్పడంతో కానిస్టేబుల్స్ వెళ్ళి సెల్ ఓపెన్ చేస్తారు. అక్కడ గౌరమ్మ కనిపించదు. గౌరమ్మ కనిపించకపోవడంతో లేడీ కానిస్టేబుల్స్ పరిగెత్తుకుంటూ ఎస్ఐ దగ్గరకు వచ్చి, సార్ అక్కడ గౌరీ లేదు సార్ అని చెప్పి అంటూ ఉంటే, గౌరీ లేకపోవడం ఏంటి అని చెప్పి ఎస్ఐ సెల్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ గౌరీ కనిపించకపోవడంతో, ఏంటి భవానీ, ఇదంతా నీ పనేనా? రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఆవిడను సెల్ ఓపెన్ చేసి బయటకు పంపించేశావా ఏంటి? ఆవిడను సెల్లో వేస్తున్నప్పటి నుంచి కూడా ఆవిడను సెల్లో వేయొద్దనే చెప్పావు. నీ మాట వినకుండా సెల్లో వేశావని నువ్వే ఇదంతా చేశావు కదా అని ఎస్ఐ భవానీ దీక్షలో ఉన్న కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. నేను అలాంటి పని చేయలేదు సార్. లాక్స్ కూడా నా దగ్గర లేవు సార్, లేడీ కానిస్టేబుల్స్ దగ్గరే ఉన్నాయి అని భవానీ దీక్షలో ఉన్న కానిస్టేబుల్ చెప్తూ ఉంటే, అవును సార్, లాక్స్ మా దగ్గరే ఉన్నాయి. ఆవిడ సెల్ నుంచి ఎలా బయటకు వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ ఎస్ఐకి చెప్తూ ఉంటారు. సెల్లో ఉన్న గౌరమ్మ అసలు అలా ఎలా మాయమైంది? నేను ఎన్నో స్టేషన్లో పనిచేశాను, ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ విషయం నా పై ఆఫీసర్లకు తెలిస్తే నా పరువు పోతుంది అని చెప్పి కానిస్టేబుల్కి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని లాయర్కి ఫోన్ చేస్తుంది. నేను కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్కు బయలుదేరుతున్నాను, త్వరగా కాగితాలు తీసుకొని మీరు వచ్చేయండి సార్, ఈరోజు ఎలాగైనా సరే గౌరీని విడిపించాలి మీరు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అప్పుడే భవానీ దీక్షలో ఉన్న కానిస్టేబుల్ అవని ఇంటికి వస్తాడు. నమస్కారం భవానీ అని చెప్పి అవని అంటుంది. నమస్కారం మేడం అని చెప్పి భవానీ దీక్షలో ఉన్న కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. మేమే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతున్నాము, గౌరీని విడిపించడానికి లాయర్ గారికి కూడా చెప్పాను అని చెప్పి అవని అంటుంది. మీరు రావాల్సిన అవసరం లేదు మేడం అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి అవని భవానీ దీక్షలో ఉన్న కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది. రాత్రి ఆవిడ సెల్ నుంచి బయటకు వెళ్ళిపోయింది మేడం అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. అలా ఎలా వెళ్తుంది గౌరీ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మా ఎస్ఐ గారు ఆరా తీస్తే నేను నిజాన్ని చెప్పలేకపోయాను మేడం. రాత్రి నేను డ్యూటీలోనే పోలీస్ స్టేషన్లో ఉన్నాను. అసలు ఏం జరిగిందంటే, నేను నిద్రపోతూ ఉన్న సమయంలో దోమ కొడుతుందని నిద్ర లేచి చూసేసరికి మీ గౌరమ్మ ధ్యానంలో ఉంది. ఇదేంటి ఈవిడ ఈ సమయంలో ధ్యానంలో ఉంది అని చెప్పి ఆవిడ వైపు చూస్తూ ఉన్నాను. కాసేపటి తరువాత ఆవిడ చుట్టూ కాలచక్రం తిరగటం మొదలైంది. ఆ తరువాత సెల్లు దానంతట అదే ఓపెన్ అయ్యింది. ఆ గౌరీ సెల్లో నుంచి బయటకు వచ్చి తనంతట తానే వెళ్ళిపోతుంది మేడం. అసలు ఇదెలా సాధ్యమైంది? అచ్చం సినిమాల్లో జరిగినట్టు జరిగిందే అని సెల్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ పసుపు కుంకుమ ఉన్నాయి మేడం అని కానిస్టేబుల్ అవనికి చెప్తూ ఉంటాడు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆవిడలో ఏవో మహిమలు శక్తులు ఉన్నాయని. మా ఎస్ఐ గారు వినిపించుకోకుండా ఆవిడను సెల్లో వేశారు. మీరు నిజంగా అదృష్టవంతులు మేడం. ఆవిడ
ఏదో అమ్మవారి స్వరూపం ఆవిడ మీ ఇంట్లో ఉండటం మీ అదృష్టం అని చెప్పి కానిస్టేబుల్ అవనికి చెప్తూ ఉంటాడు. ఇదిగోండి మేడం, అక్కడ ఉన్న పసుపు కుంకుమ తీసుకొని వచ్చాను, తీసుకోండి అని కానిస్టేబుల్ అవనికి చెప్తూ ఉంటే అవని మురిసిపోతూ ఉంటుంది. రాత్రి మీరు గౌరీని అరెస్ట్ చేసేటప్పుడు కూడా గౌరీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు, నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి అవని అంటుంది. ఇక మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు, ఆవిడ సెల్లో లేదు, ఇక మేము కూడా ఏమీ చేయలేము అని చెప్పి కానిస్టేబుల్ అవనికి పసుపు కుంకుమ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌరీ, నువ్వు అమ్మవారికి పరమ భక్తురాలు కాబట్టి ఆ అమ్మవారు నిన్ను విడుదల చేయించింది. కానీ నీ మంచితనాన్ని నా అత్త కుటుంబం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి అవని పసుపు కుంకుమ చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలాగే గౌరీ పౌర్ణమి రోజు దాటిన తర్వాత నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పిన మాటను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు అర్చన రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. పూజారి నారాయణరావు గారి ఇంటి ముందు ఆగి చూస్తూ ఉంటుంది. తాతయ్య వాళ్ళ ఇంటికి తాళం వేసిందేంటి అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. తాతయ్య వాళ్ళు అందరూ కలిసి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళుంటారేమో అని అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. నారాయణరావు గారి ఇంట్లో ఉన్నప్పుడు పొట్టేలతో స్నేహం, బంటితో స్నేహం, ఇదంతా కూడా అర్చన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తూ ఒక అతను అర్చనను చూసి, ఏ పాప ఏంటి ఇక్కడున్నావు, ఆ ఇంటి వైపు చాలాసేపటి నుంచి చూస్తున్నావు, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది పూజారి నారాయణరావు తాతయ్య ఇల్లేనా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. నారాయణరావు తాతయ్య, కావేరి అత్తయ్య, శాంతమ్మమ్మ, బంటి ఎక్కడున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇల్లు అమ్మేసి ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళారు అని అర్చన అడుగుతూ ఉంటే అగ్రహారంకి వెళ్ళినట్టున్నారు అని అతను చెప్తూ ఉంటాడు. అవును, ఇన్ని విషయాలు అడుగుతున్నావు, నువ్వెవరమ్మా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. నేను నారాయణ తాతయ్య శాంతమ్మమ్మతో చాలా రోజులు ఈ ఇంట్లో కలిసి ఉన్నాను, ఈ ఇంట్లో నారాయణరావు తాతయ్య దగ్గర నేను వేదం కూడా నేర్చుకున్నాను అని అర్చన అతనితో చెప్తూ ఉంటుంది. ఇక అటుగా మాయ వెళ్తూ అర్చనను చూస్తుంది. ఈ అర్చనేంటి ఇతను ఎవరితోనో మాట్లాడుతుంది అని చెప్పి కారు దిగి అలానే చూస్తూ ఉంటుంది. సరే అండి, నేను వెళ్తాను అని అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అతను మాయకు ఎదురుగా వెళ్తూ ఉంటే హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మాయ పిలుస్తూ ఉంటుంది. ఏంటి మేడం, మీకు ఏదైనా అడ్రస్ కావాలా అని అతను అడుగుతూ ఉంటాడు. ఆ పిల్ల మీతో ఏం మాట్లాడింది అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో నారాయణరావు, పూజారి, శాంతమ్మ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. హో ఇట్స్ ఓకే అని చెప్పి మాయ అంటుంది. మేడం, ఒక డౌటు, నారాయణరావు పూజారి గారితో పాటు ఒక అమ్మాయి అక్షయ చాలా కాలం కలిసి ఉండేది, కానీ ఈ అమ్మాయి నారాయణ పూజారిరావు గారితో ఉన్నానని చెప్పి ఆయన దగ్గర వేదం నేర్చుకున్నానని చెప్పింది. ఆ అమ్మాయి మొహం వేరు, ఈ అమ్మాయి మొహం వేరు, ఈ అమ్మాయి ఇలా ఎందుకు చెప్తుంది అని అతను మాయను అడుగుతూ ఉంటాడు. ఇక మాయ షాకింగ్గా అతని వైపు చూస్తూ ఉంటుంది. మీరు కన్ఫామ్గా చెప్పగలరా, ఆ రోజు వేదం నేర్చుకున్న అక్షయ ఈ అమ్మాయి ఒకరు కాదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే లేదు మేడం, ఆ అక్షయ మాకు బాగా తెలుసు అని అతను చెప్తూ ఉంటాడు. ఈ అర్చన నారాయణరావు పూజారి గురించి ఎందుకు ఆలోచిస్తుంది అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అవని పరిగెత్తుకుంటూ బావా బావా అని చెప్పి శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. గౌరీ గురించి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి బావా అని చెప్పి అవని అంటుంది. అమ్మను చంపాలని చూసింది, అలాంటి గౌరీని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇక ఆవిడ గురించి నా దగ్గర ఏం మాట్లాడొద్దు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు గౌరీ పోలీస్ స్టేషన్లో లేదు బావా అని చెప్పి అవని అంటుంది. ఆవిడకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఆవిడను రిలీజ్ చేపించి తీసుకెళ్ళింది ఎవరు, ఆవిడకు ఎవరు లేరని చెప్పి చెప్పావు కదా, అర్చనలాగే ఒంటరిదని చెప్పావు కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. లేదు బావా, ఆవిడను ఎవరు విడిపించి తీసుకెళ్ళలేదు. రాత్రి సెల్లో ఏం జరిగిందంటే ఆ గౌరీ అమ్మవారి శక్తితో బయటికి వెళ్ళిపోయిందంట బావా. గౌరీ నిజంగా అమ్మవారికి పరమ భక్తురాలు కాబట్టే ఇదంతా జరిగింది, నిజంగా అమ్మవారు ఇదంతా చేసింది బావా అని చెప్పి అవని అంటుంది. ఏంటవని, నా చెవులో పువ్వులు పెడుతున్నావా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, వెర్రి వాళ్ళ కనిపిస్తున్నానా అని చెప్పి శ్రీకర్ అంటాడు. అయ్యో బావా, నేను చెప్పేది నిజం బావా, నాకు కానిస్టేబుల్ ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళాడు, గౌరమ్మ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పసుపు కుంకుమ ఉన్నాయంట, ఇది ఎంత అద్భుతం బావా అని చెప్పి అవని అంటుంది. ప్లీజ్ అవని, ఇక ఆ గౌరీ గురించి నాకు ఏమీ చెప్పొద్దు అని శ్రీకర్ అంటూ ఉంటే లేదు బావా, ఆ గౌరికి మహిమలున్నాయి, శక్తులున్నాయి, ఆవిడ అమ్మవారి శక్తి స్వరూపం బావా అని చెప్పి అవని అంటూ ఉంటే అవని పిచ్చి పిచ్చిగా మాట్లాడకో, ఆవిడకి నిజంగా మహిమలుంటే ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉంది కదా, నిన్ను నన్ను కలపాలి కదా, లేదంటే అక్షయ కోసం నువ్వు వెతుకుతున్నావు కదా, అక్షయ ఆచూకీ నీకు తెలియచేయాలి కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక ఆవిడ గురించి నాకు ఏమీ చెప్పొద్దు అని శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఈరోజు ఎలాగైనా సరే గౌరమ్మను విడిపించమని చెప్పి భవానీ
భవానీని వేడుకుంటాను. భవానీ తప్పకుండా నా కోరిక తీరుస్తుంది అని అర్చన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు గౌరీ అర్చనకు ఎదురుగా వస్తుంది. గౌరమ్మ, నువ్వు ఇక్కడున్నావంటే పోలీసులు నిన్ను వదిలేశారా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. నిన్ను విడిపించమనే భవానీని అడగటానికి వెళ్తున్నాను అని అర్చన చెప్తూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదు, అందుకే బయటికి వచ్చేశాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న మాయ గౌరీని అర్చనను చూస్తుంది. ఇదేంటి ఈ అర్చన గౌరీతో మాట్లాడుతుంది, అసలు అయినా గౌరీ పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా, బయట తిరుగుతుందేంటి అని చెప్పి మాయ అలానే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. అమ్మ అర్చన, నేను బయటికి వచ్చాను, నా గురించి కంగారు పడొద్దని సుజాత అవనికి చెప్పు అని చెప్పి గౌరీ అర్చనతో చెప్తూ ఉంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. నాకు నీతో రావటం కుదరదమ్మా అని గౌరీ చెప్తూ ఉంటే, లేదు గౌరీ, నువ్వు నాతోనే రావాలి, మాతో కలిసి ఉండాలి అని చెప్పి అర్చన అంటుంది. నేను పౌర్ణమి గడియల తర్వాత మీతో కలిసి ఉండటం జరగదని చెప్పి నేను ఇంతకు ముందే మీతో చెప్పాను కదా, నేను నా వాళ్ళ దగ్గరకు పౌర్ణమి గడియల్లో వెళ్ళిపోవాలి అని చెప్పి గౌరీ అర్చనతో చెప్తూ ఉంటుంది. ప్లీజ్ గౌరీ, మాతోనే ఉండు అని అర్చన గౌరీని అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.